హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సైకాలజీకి సంబంధించి అభ్యాసం అనే లెసన్ అండి చెప్పడం జరుగుతుంది. ఇది ఫిఫ్త్ లెసన్. మనం ఆల్రెడీ దీనికి సైకాలజీకి సంబంధించి 4 లెసన్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఒకసారి చూడండి ఛానల్‌లో. ఇది ఫిఫ్త్ లెసను. ఇది ఆహ్, థర్డ్ వీడియో అండి. ఈ లెసన్‌కి సంబంధించి థర్డ్ వీడియో. డైలీ డీఎస్‌కి సంబంధించి వీడియోస్ పెడుతుంటాను. ఒకసారి చూడండి, నా ఛానల్ చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేస్తే ఛానల్ మీకే తెలుస్తుందండి. తెలుగు కంప్లీట్ చేసామండి. సోషల్ కంటెంట్ సగం అయింది. సైకాలజీ కూడా కంప్లీట్ అయినాక మిగతా సోషల్ కంటెంట్, మిగతా ఉండిపోయింది చెప్పడం జరుగుతుందండి. ఆల్రెడీ వీడియో తీసి ఉన్నాయి. నేను పెట్టేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ముందు వీడియోస్ చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుందండి. ముందు వీడియోస్ కూడా చూడండి. ఓకే, టాపిక్‌లోకి వెళ్దాము. చూడండి, లెసన్ పేరు అభ్యాసనం అండి. ఈ లెసన్ పేరు అభ్యాసము. దీనికి సంబంధించి ఇది థర్డ్ వీడియో అండి. ఓకే, ఫస్ట్ బిట్ ఏంటంటే చూడండి, ప్రేరణకు సంబంధించి సరికానిది అన్నాడు. ప్రేరణకు సంబంధించి సరికానిది అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షను ఫస్ట్‌దేమో అభ్యాసానికి ఉత్ప్రేరకం వంటిది, అభ్యసనానికి రాచబాట, అంతర్గత అభిరుచి, ప్రవర్తనను అస్థిరపరుస్తుంది. ఈ నాలుగింట్లో ఏది ప్రేరణకు సంబంధించి సరికానిది అన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ప్రవర్తనను అస్థిరపరుస్తుందండి. ప్రవర్తనను అస్థిరపరుస్తుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి విలువలు పాటించని విద్యార్థి నైతిక పతనానికి చేరుకుంటాడు. పై వాక్యంలో అభ్యసన కారకం ఏ రంగానికి చెందుతుంది? విలువలు పాటించని విద్యార్థి నైతిక పతనానికి చేరుకుంటాడు. పై వాక్యంలో అభ్యసన కారకం ఏ రంగానికి చెందుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జ్ఞానాత్మక రంగానిక, భావావేశ రంగానిక, మానసిక చలనాత్మక రంగానిక, లేకపోతే విలువలకు అన్నాడండి. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. భావావేశ రంగానికి. విలువలు పాటించని విద్యార్థి నైతిక పతనానికి చేరుకుంటాడు. పై వాక్యం అభ్యసన కారకం ఏ రంగానికి చెందుతుందంటే భావావేశ రంగానికి చెందుతుందండి. నెక్స్ట్ మూడోది, క్రియాత్మక స్మృతికి నిష్క్రియాత్మక స్మృతికి భేదమును విద్యార్థి గ్రహించుట ఏ రంగమునకు చెందును? క్రియాత్మకత స్మృతికి నిష్క్రియాత్మక స్మృతికి భేదమును విద్యార్థి గ్రహించుట ఏ రంగమునకు చెందును అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, జ్ఞానాత్మక రంగముక, భావావేశ రంగముక, మానసిక చలనాత్మక రంగముక, ఏది కాదని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. జ్ఞానాత్మక రంగము. క్రియాత్మక స్మృతికి నిష్క్రియాత్మక స్మృతికి భేదమును విద్యార్థి గ్రహించుట ఏ రంగమునకు చెందునంటే జ్ఞానాత్మక రంగమునకండి. నెక్స్ట్ నాలుగోది, ఒక విద్యార్థి టాచిస్టోస్కోప్ పరికరమును చక్కగా తయారు చేయగలిగిన అంశము ఏ రంగంకు చెందుతుంది? ఒక విద్యార్థి టాచిస్టోస్కోప్ పరికరమును చక్కగా తయారు చేయగలిగిన అంశము ఏ రంగానికి చెందుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, భావావేశ రంగమునక, మానసిక చలనాత్మక రంగముక, జ్ఞానాత్మక రంగముక, క్రియాత్మక రంగము అడుగుతున్నారండి. నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మానసిక చలనాత్మక రంగానికి అండి. ఒక విద్యార్థి టాచిస్టోస్కోప్ పరికరం చక్కగా తయారు చేయగలిగిన ఆ అంశము ఏ రంగానికి చెందుతుంది అంటే మనకి మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఐదోది చూడండి, కుడికాలుతో ఎంతో నైపుణ్యంగా ఫుట్బాల్ గోల్స్ చేసే సుబ్బు ఎడమ కాలుతో కూడా అదే నైపుణ్యంగా గోల్స్ చేయటంలో జరిగిన అభ్యాసన బదలాయింపు ఏంటి? కుడికాలుతో ఎంతో నైపుణ్యంగా ఫుట్బాల్ గోల్ చేసే సుబ్బు ఎడమ కాలుతో కూడా అంతే నైపుణ్యం గోల్స్ చేయటంలో జరిగిన అభ్యాసన బదలాయింపు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింప, ఏకపార్శ్వ బదలాయింప, ద్విపార్శ్వ బదలాయింప అని అడుగుతున్నారండి. నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ద్విపార్శ్వ బదలాయింపు అవుతుందండి. కుడికాలతో ఎంతో నైపుణ్యంగా ఫుట్బాల్ గోల్స్ చేసే సుబ్బు ఎడమ కాలుతో కూడా అంతే నైపుణ్యంగా గోల్స్ చేయటంలో జరిగిన అభ్యాసన బదలాయింపు ఏంటంటే ద్విపార్శ్వ బదలాయింపు అండి. నెక్స్ట్ ఆరోది చూడండి, మాస్లో ప్రకారం తల్లిదండ్రులు తోడు కోరుకోవటం ఎన్నవ శ్రేణి అవసరం?
మాస్లో ప్రకారం తల్లిదండ్రులు తోడు కోరుకోవడం ఎన్నవ శ్రేణి అవసరం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 1వ శ్రేణి, 2వ శ్రేణి, 3వ శ్రేణి, 4వ శ్రేణి అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 2వ శ్రేణి. మాస్లో ప్రకారం తల్లిదండ్రుల తోడు కోరుకోవడం ఎన్నవ శ్రేణి అవసరం అంటే 2వ శ్రేణి అవసరం అండి. నెక్స్ట్ 7వది, ఒక వ్యక్తి తను అనుకున్న అనేక లక్ష్యాలను ఒక్కొక్కటి సాధించుకుంటూ ఉన్నత శిఖరాలను అందుకుంటున్నాడు. అంటే అది అతనిలోని ఏంటి? అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, అసామాన్య ప్రేరణ అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, సాధారణ ప్రేరణ అవుతుందండి. ఒక వ్యక్తి తను అనుకున్న అనేక లక్ష్యాలను ఒక్కొక్కటి సాధించుకుంటూ ఉన్నత శిఖరాలను అందుకున్నాడు. అంటే అది అతనిలోని ఏ ప్రేరణ అవుతుందంటే మనకి సాధారణ ప్రేరణ అవుతుందండి. నెక్స్ట్ 8వది, ఈ క్రింది వానిలో బహిర్గత ప్రేరణ ఏంటి? ఈ క్రింది వానిలో బహిర్గత ప్రేరణ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, రాము వ్యక్తిగత తృప్తి కోసం ఆటలు ఆడటం, సుబ్బు కథల పుస్తకాలు చదివి ఆనందపడటం, సీత తన అమ్మ సంతృప్తి కోసం ఇంటి పనులు చేయటం, లేదా 1 మరియు 2. అసలు ఏంటి ఈ నా మూడింట్లో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సీత తన అమ్మ సంతృప్తి కోసం ఇంటి పనులు చేయటం. క్రింది వాళ్ళ బహిర్గత ప్రేరణ ఏంటంటే సీత తన అమ్మ సంతృప్తి కోసం ఇంటి పనులు చేయడం అనేది బహిర్గత ప్రేరణ అవుతుందండి. నెక్స్ట్ 9వది, ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5న ఇచ్చు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వారిలో ఏం చేస్తాయి? అంతర్గత ప్రేరణ ఇస్తాయా? బహిర్గత ప్రేరణ ఇస్తాయా? 1 మరియు 2 ఏదో కాదు. అసలు ఏంటి? ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5న ఇచ్చి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వారిలో ఏం చేస్తాయంటే బహిర్గత ప్రేరణ ఇస్తాయండి. ఏమిస్తాయండి? బహిర్గత ప్రేరణ ఇస్తాయి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 10వది, స్వీయ ప్రశాంతత కోసం దేవుడిని పూజించిన వ్యక్తి అంతర్గత ప్రేరేపితుడా, బహిర్గత ప్రేరేపితుడా, సాధారణ ప్రేరేపితుడా, ఆధ్యాత్మిక ప్రేరేపితుడా? అసలేంటి? స్వీయ ప్రశాంతత కోసం దేవుడిని పూజించే వ్యక్తి ప్రశాంతత కోసం దేవుడిని పూజించే వ్యక్తి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, అంతర్గత ప్రేరేపితుడు అవుతాడండి. మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 11వది, ఈ క్రింది వాళ్ళ అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. ఈ క్రింది వాళ్ళ అంతర్గత ప్రేరణకు ఉదాహరణ ఏంటి? ఫస్ట్ చూడండి, ప్రవృత్త మరి శిక్షణ, 2వది బహుమానము దండన, 3వది అభిరుచులు, 4వది ఇతరుల ఆకాంక్షలు. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, అభిరుచులు అవుతుంది. క్రింది వాళ్ళ అంతర్గత ప్రేరణకు ఉదాహరణ ఏంటంటే అభిరుచులు. క్రింది వాళ్ళ అంతర్గత ప్రేరణకు ఉదాహరణ ఏంటంటే అభిరుచులు అండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. 12వది, అంతర్గత ప్రేరణకు సంబంధించినటువంటి కృత్యము. అంతర్గత ప్రేరణకు సంబంధించినటువంటి కృత్యము క్రింది వాటిలో అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సచిన్ ధనార్జనకై క్రికెట్ ఆడటం. సచిన్ తన అన్న సంతృప్తి కోసం క్రికెట్ ఆడటం. వరద బాధితుల సహాయార్థం సచిన్ క్రికెట్ ఆడటం. సచిన్ తన ఆనందం పొందటం కోసం క్రికెట్ ఆడటం. ఈ నాలుగింట్లో ఏంటి? అంతర్గత ప్రేరణకు సంబంధించినటువంటి కృత్యము ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సచిన్ తన ఆనందం పొందటం కోసం క్రికెట్ ఆడటం. సచిన్ తన ఆనందం పొందడం కోసం క్రికెట్ ఆడటం అనేది అంతర్గత ప్రేరణకు సంబంధించినటువంటి కృత్యం అండి. అంతర్గత ప్రేరణకు సంబంధించినటువంటి కృత్యం ఇది. 13వది, వ్యక్తుల అంతర్గత ప్రేరణకు ఎల్లప్పుడూ పెంపొందించుటకు మానసికంగా ఏర్పడవలసినది ఏమిటి? వ్యక్తుల అంతర్గత ప్రేరణను ఎల్లప్పుడూ పెంపొందించుటకు మానసికంగా ఏర్పడవలసినది ఏమిటి అని అడుగుతున్నాను. ఫస్ట్ చూడండి, అభిరుచ, సంసిద్ధత, అనుకూల వైఖర, విభిన్న ఆలోచన. అసలు ఏంటి 4 అని అడుగుతున్నారని. ఈ 4 మనకి ఆప్షన్ 1 అండి, అభిరుచి. వ్యక్తుల అంతర్గత ప్రేరణను ఎల్లప్పుడూ పెంపొందించుటకు మానసికంగా ఏర్పడవలసింది ఏంటంటే అభిరుచి అండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 14వది, ఒక విద్యార్థి బాగా నేర్చుకొని ప్రగతి పదంలోకి పోవుటకు అవసరమైనది ఏంటి? ఒక విద్యార్థి బాగా నేర్చుకొని
ప్రగతి పదంలోకి పోవుటకు అవసరమైనది ఏంటి? బహుమత, దండన, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ. ఈ నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారు. నాలుగింట్లో మనకు ఆప్షన్ 3 అండి. అంతర్గత ప్రేరణ అండి. ఒక విద్యార్థి బాగా నేర్చుకుని ప్రగతి పదంలోకి పోవుటకు అవసరమైనది ఏంటంటే అంతర్గత ప్రేరణ. ఒక విద్యార్థి బాగా నేర్చుకొని ప్రగతి పదంలోకి పోవుటకు అవసరమైనది అంతర్గత ప్రేరణ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. దేవుడు శిక్షిస్తాడని భయపడి తప్పు చేయకుండా ఉండటంలో వ్యక్తి ఏంటి? దేవుడు శిక్షిస్తాడని భయపడి తప్పు చేయకుండా ఉండటంలో వ్యక్తి ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అంతర్గతంగా బడ్డాడా, బహిర్గతంగా ప్రేరేపించబడ్డాడా, సాధారణంగా ప్రేరేపించబడ్డాడా, నిర్దిష్టంగా ప్రేరేపించబడ్డాడా. నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారు. నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. బహిర్గతంగా ప్రేరేపించబడ్డాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. దేవుని శిక్షిస్తాడని భయపడి తప్పు చేయకుండా ఉండటంలో వ్యక్తి బహిర్గతంగా ప్రేరేపించబడ్డాడు. మనకి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. ఒక పిల్లవాడు తాను ఆడుకునే బొమ్మను చెడిపోయినప్పుడు భాగములుగా విప్పదీసి మరలా బిగించగలడు. దీన్ని వివరించి అభ్యసన లక్షణం ఏంటి? దీన్ని వివరించిన అభ్యాస లక్షణం ఏదని అడుగుతున్నాడు. ఒక పిల్లవాడు తాను ఆడుకునే బొమ్మను చెడిపోయినప్పుడు భాగములుగా విప్పదీసి మరలా బిగించగలడు. దీన్ని వివరించు అభ్యాస లక్షణం ఏదని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, అభ్యాసం సంచితమా, అభ్యాసన ప్రయోజనాత్మకమా, అభ్యాసన వియుక్తం మరియు సమ్మిళితమా, అభ్యాసనం వైయక్తికమా. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అభ్యాసన వీక్తకం మరియు సమ్మిళితం. అభ్యాసన వీక్తకం మరియు సమ్మిళితం అండి. అభ్యాసన లక్షణం కానిది అన్నాడండి. అభ్యాసన లక్షణం కానిది క్రింది వాటిలో అని అడిగాడు. ఫస్ట్ చూడండి, అభ్యాసన గమ్య నిర్దేశం, అభ్యాసన సంచితం, అభ్యాసన సార్వత్రికం, అలాగే అభ్యాసన ఫలితం అండి. ఇందులో అభ్యాసన లక్షణం కానిది ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అభ్యాసన ఫలితం అండి. అభ్యాసన లక్షణం కానిది ఏదంటే అభ్యాసన ఫలితం. మిగతావన్నీ అభ్యాసన గమ్య నిర్దేశితం, అభ్యాసన సంచితం, అభ్యాసన సార్వత్రికం, ఇవన్నీ కూడా అభ్యాసన లక్షణం. ఇది ఫలితం అనేది అభ్యాసన లక్షణం కాదండి. 18ది కాలక్రమ పట్టిక అభ్యాసనపై ప్రభావం చూపే ఏంటి? వ్యక్తిగత కారకం అవుతుందా, కుటుంబ కారకం అవుతుందా, పాఠశాల కారకం అవుతుందా, సామాజిక కారకం అవుతుందా? అసలు ఏమవుతుంది? కాలక్రమ పట్టిక అభ్యాసనంపై ప్రభావం చూపి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 పాఠశాల కారకం అవుతుందా. కాలక్రమ పట్టిక అభ్యాసంపై ప్రభావం చూపే మనకి ఏమవుతుందంటే పాఠశాల కారకం అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 19, అవధానం సరిగా లేనందువల్లే శిశువు ఆంగ్ల పద్యమును సరిగా అవగాహన పోయాడని అభ్యసించలేకపోయాడని ఉపాధ్యాయుడు భావిస్తున్నాడు. ఇందులో అభ్యాసంపై ప్రభావం చూపిన కారకం ఏది? అవధానం సరిగా లేనందువల్లే శిశువు ఆంగ్ల పద్యమును సరిగా అవగాహన చేసుకోలేకపోయాడని అభ్యసించలేకపోయాడని ఉపాధ్యాయుడు భావిస్తున్నాడు. ఇందులో అభ్యాసంపై ప్రభావం చూపిన కారకం ఏది? ఫస్ట్ చూడండి, శారీరక కారకమా, మానసిక కారకమా, వ్యక్తిగత కారకమా, పాఠశాల కారకమా. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, మానసిక కారకం అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. 27, చదువుకొని తల్లిదండ్రులున్న పిల్లలే అభ్యాసనలో మిగిలిన వారి కంటే వెనుకబడినట్లు గ్రహించావు. ఇందులో అభ్యాసనంపై ప్రభావం చూపిన కారకం ఏది? చదువుకొని తల్లిదండ్రులున్న పిల్లలే అభ్యాసంలో మిగిలిన వారి కంటే వెనుకబడినట్లు గ్రహించావు. ఇందులో అభ్యాసనపై ప్రభావం చూపు కారకం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వ్యక్తిగత కారకమా, పాఠశాల కారకమా, కుటుంబం కారకమా, సామాజిక కారకమా అని అడుగుతున్నారు. నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, కుటుంబం కారకం అవుతుందండి. ఆప్షన్ 2 అనేది 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి, కుటుంబ కారకం అవుతుందండి. నెక్స్ట్ 21, విద్యార్థికి వయసుకు మించిన అంశములను
బోధించినప్పుడు ఈ క్రింది సూత్రాన్ని పాటించినట్లు మనం చేయాలి. ఒక విద్యార్థి వయస్సుకు మించిన అంశమును బోధించినప్పుడు ఈ క్రింది సూత్రం పాటించినట్లు చేయాలి. నిబంధన నియమ, సంసిద్ధత నియమ, అభ్యాస నియమ, ఫలిత నియమ అని అడుగుతున్నాను. నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సంసిద్ధత నియమం. విద్యార్థి వయస్సుకు మించిన అంశములను బోధించినప్పుడు ఈ క్రింది సూత్రాన్ని పాటించినట్లు చేయాలంటే సంసిద్ధత నియమం అండి. నెక్స్ట్ 22. పావులో ఉన్నత క్రమ నిబంధనములో ఉపయోగించిన సహజ ఉద్దీపన ఏంటి? పావులో ఉన్నత క్రమ నిబంధనలో ఉపయోగించిన ఉద్దీపనం ఏంటి? ఫస్ట్ చూడండి, గంట, రెండోది దీపమా, మూడోది ఆహారమా, 4 బజర. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, గంట అండి. పావులో ఉన్నత క్రమ నిబంధనలో ఉపయోగించిన సహజ ఉద్దీపన ఏంటంటే గంట అండి. నెక్స్ట్ 23. క్రింది వాళ్ళ అభ్యసన విషయంలో నిజము కానిది అన్నారండి. క్రింది వాళ్ళ అభ్యసన విషయం నిజము కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రవర్తనలో వచ్చే శాశ్వత మార్పు, పునర్బలం చెందిన ఆచరణ వల్ల ఏర్పడే శాశ్వత మార్పు, అనుభవం శిక్షణ వల్ల ఏర్పడే శాశ్వత మార్పు, పరిపక్వత వల్ల ఏర్పడే శాశ్వత మార్పు. ఇందులో ఏంటి నాలుగింట్లో అడుగుతున్నారండి. అభ్యసన విషయంలో నిజము కానిది అని అడిగారు. అని నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పరిపక్వత వల్ల ఏర్పడే శాశ్వత మార్పు అనేది మనకి అభ్యసన విషయంలో నిజము కాదండి. పరిపక్వత వల్ల ఏర్పడే శాశ్వత మార్పు అండి. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 24. ఈ క్రింది వాళ్ళ అభ్యాసానికి సంబంధించి సరైనది ఏది? క్రింది వాళ్ళ అభ్యాసానికి సంబంధించి సరైనది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సహజాతం వల్ల మార్పు, పరిపక్వత వల్ల మార్పు, అనుభవం వల్ల మార్పు, అలసట వల్ల మార్పు. ఈ నాలుగింట్లో ఏంటి? క్రింది వాళ్ళ అభ్యాసానికి సంబంధించి సరైనది ఏంటంటే మనకు ఆప్షన్ 3 అండి, అనుభవం వల్ల మార్పు అండి. క్రింది వాళ్ళ అభ్యాసానికి సంబంధించి సరైన మార్పు ఏంటంటే అనుభవం వల్ల మార్పు. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. 25. క్రింది వాళ్ళ అభ్యాసనం ఏది? క్రింది వాళ్ళ అభ్యాసనం ఏది? పెద్దవారిని గౌరవించటమా, పెద్ద కాంతికి కళ్ళు మూయుట, త్రాగినప్పుడు తూలుట, సంవత్సరం పిల్లవాడు నడవగలుగుట. ఇవన్నీ ఇందులో ఏంటి? కింద వాళ్ళ అభ్యాసనం ఏది అంటే ఆప్షన్ 1 అండి, పెద్దవారిని గౌరవించడం అనేది అభ్యాసనం అండి. పెద్దవారిని గౌరవించడం అనేది అభ్యాసం. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 27. ఐ అనే పదానికి బహువచనం ఐస్ అని నేర్చుకున్న విద్యార్థి టూత్ అనే పదానికి టీత్ అనే కాక టూత్స్ అనటం ఈ రకం శిక్షణ బదలాయింపు అవుతుంది. ఐ అనే పదానికి బహువచనం ఐస్ అని నేర్చుకున్న విద్యార్థి టూత్ అనే పదానికి టీత్ అనే కాక టూత్స్ అనటం ఈ రకం శిక్షణ బదలాయింపు అవుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ శూన్య బదలాయింప, అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింప, ద్విపార్ష బదలాయింప. నాలుగింట్లో ఏంటంటే ఆప్షన్ 3 అండి, ప్రతికూల బదలాయింపు అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 27. అంతర్దృష్టి సరైన లక్షణం ఏది? అంతర్దృష్టి సరైన లక్షణం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అభ్యాసం ఆకస్మికంగా జరుగుతుంది, అభ్యాసం తాత్కాలికమైనది, అభ్యాసం యాంత్రికమైనది, అభ్యాసం సరళమైనది అని అడిగింది. నాలుగింట్లో ఏంటి? అంతర్దృష్టి సరైన లక్షణం ఏంటి అని అడుగుతున్నాం. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, అభ్యాసం ఆకస్మికంగా జరుగుతుంది. అభ్యాసం ఆకస్మికంగా జరుగుతుందండి. అంతర్దృష్టి సరైన లక్షణం ఏంటంటే అభ్యాసం ఆకస్మికంగా జరుగుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వాళ్ళు సరిగానిది గుర్తించదు. క్రింది వాళ్ళు సరికానిది ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కోఫ్కా గెస్టాల్ట్ వాదం, టారండైక్ ప్రవర్తనవాదం, పావులో సంసర్గవాదం, బండూరా నిర్మాణాత్మక వాదం. ఇందులో సరికానిది అని అడిగారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, బండూరా నిర్మాణాత్మక వాదం. ఇది సరికాదండి. మిగతావన్నీ కోఫ్కా గెస్టాల్ట్ వాదం, టార్న్డైక్ ప్రవర్తనవాదము, పావులో సంసర్గవాదం ఇవన్నీ కూడా సరైనవే. మనకి బండూరా నిర్మాణాత్మక వాదం అనేది సరైనది కాదు. నెక్స్ట్ 29. ప్రస్తుత పరిస్థితులకు గాంధీజీ లాంటి నాయకుడు మనకు చాలా అవసరమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్ఫూర్తి కలిగించి వారిని ఆ దిశకు మళ్లిస్తే ఆ ఉపాధ్యాయుడు వీరి సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్లు.
ప్రస్తుత పరిస్థితులకు గాంధీజీ లాంటి నాయకుడు మనకు చాలా అవసరమని ఉపాధ్యాయుడు స్ఫూర్తి కలిగించి వారిని ఆ దిశకు మళ్ళిస్తే ఆ ఉపాధ్యాయుడు వీరి సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్లు అడుగుతున్నారు. మనకి స్కిన్నర్ సిద్ధాంతమున, తారండైక్ సిద్ధాంతమున, వైగోటికి సిద్ధాంతమున, బండూర సిద్ధాంతమున అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. బండూర సిద్ధాంతం అండి. మనకు బండూర సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్లు. నెక్స్ట్ 30వ బిట్టు, లాస్ట్ బిట్టు ఈ వీడియోకి. ప్రాజెక్టు పద్ధతికి ఈ క్రింది అభ్యాసన సిద్ధాంతం యొక్క మూలము. ప్రాజెక్ట్ సిద్ధాంతము క్రింది అభ్యాసన సిద్ధాంతం యొక్క మూలము. ప్రాజెక్టు పద్ధతికి ఈ క్రింది అభ్యాసన సిద్ధాంతం యొక్క మూలం అని అడుగుతున్నారు. అంతర్దృష్ట, నిబంధనమా, యత్నదోష, పరిశీలన అడుగుతున్నారు. నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. అంతర్దృష్టి అంటే ప్రాజెక్టు పద్ధతికి ఈ క్రింది అభ్యాసన సిద్ధాంతం యొక్క మూలం ఏంటంటే అంతర్దృష్టి అండి. ఇదండి ఈరోజు సంబంధించిన వీడియో. రేపు మళ్ళీ మనం ఈ లెసన్కి సంబంధించి వేరే వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. ఓకే, బాయ్.